సిద్దిపేట జిల్లా నాన్రోపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని హనుమాన్ ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తిరుపతి తెలిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న ఈ అన్నదానానికి సహకరిస్తున్న భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అలాంటి అన్నదాన కార్యక్రమం ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా అనేక శుభకార్యాలకు గుర్రాలగొంది హనుమాన్ దేవస్థానం వద్ద ఉన్నటువంటి అన్నదాన సత్రంలో జరగడం చాలా సంతోషం. సిద్దిపేట జిల్లాలోనే మొట్టమొదటి అన్నదాన సత్రం నిత్యాన్న సత్రంగా ప్రతి శనివారం జరగడం కూడా అందుకు ఈ వారం బొల్లి వాజ్పేయి కుమారుని యొక్క జన్మదినం సందర్భంగా జరగడం చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ప్రతి వారం కూడా జరిపేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని కోరుకుంటూ ఆ యొక్క అభయాంజనేయ స్వామి గారికి దేవుని యొక్క ఆశీస్సులు మాకందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఆంజనేయ స్వామి దేవస్థాన అన్నదాన భవనంలో 28వ వారం విజయవంతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు బొల్లి విశాంత్ సాయి గారి జన్మదినం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. మరి 28 వారాలుగా మా మీద నమ్మకంతో 120 మందికి భోజనాన్ని అందించినటువంటి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరికొన్ని వారాలకు కూడా అందరూ కూడా సహకరించాలని హనుమాన్ దేవస్థాన కమిటీ తరఫున వారిని విజ్ఞప్తి చేస్తున్నారు.